ఇవాళ దోసలు చాలా వెరైటీగా వచ్చినాయండి. మామూలుగా పిండి బయటకి తీసి పెట్టాను రాత్రి. అయితే పొద్దున్న 9 దాకా నేను వేసుకోలేదు. పొద్దున్న వీళ్ళకేసినప్పుడు బానే ఉన్నాయి. నేనేసుకుందామని చూసేసరికి బాగా పొంగిపోయి అసలు ఎంత సాఫ్ట్‌గానో వస్తున్నాయి. గరిటెతో పాటు లెగిసొస్తున్నాయనమాట. ఇంక సరేలే ఇట్లా లాభం లేదని కొంచెం మందంగా వేశాను. ఎప్పుడు యేసుకునే రొటీన్ ఎగ్ దోస కాకుండా బాబుకి క్యారేజ్‌కి ఎగ్ పొరటు వేశాను టమాటా యేసి. సరే దాన్ని ట్రై చేద్దామని చెప్పేసి వేసి దాంతో పాటు కొంచెం నువ్వుల కారం చేశానండి. దాన్ని కూడా వేశాను. యాక్చువల్‌గా గన్ పౌడర్ అంటారు కదా! అది నేనేం చేశానంటే కస్టమర్‌కి ఘాటుగా కావాలి. అంత ఘాటు మేము తినలేము. కొంచెం మిగిలిందనమాట లాస్ట్‌లో. ఇంక దాంట్లో నేను నువ్వులు కలిపేసాను. మనం నువ్వులు పిచ్చాలం గదా! నువ్వులు కలిపేసి దాన్ని వేశాను. ఇంకా అది గన్ పౌడరు చాలా చాలా టేస్ట్ ఉంది. ఎప్పుడు పల్లీలు, ఎండు కొబ్బరి మాత్రమే వేసేదాన్ని. ఈసారి నువ్వులు గూడా వేసేసరికి చాలా బావుందనిపించింది. దాన్ని గూడా చల్లేసి నువ్వులేసేసరికి అతుక్కుపోతుందండి స్పూన్‌కి. మనం పల్చగా స్ప్రెడ్ చేయడానికి రావట్లేదు. అందుకని చేత్తోనే వేసేసాను. ఫైనల్‌గా ఎగ్ పొరటు దాంట్లో టమాటా వేసి, ఇంకా ఈ కారప్పొడి స్ప్రెడ్ చేసి, ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఉందండి మామూలుగా లేదు. చాలా పలసగానే వచ్చినియి. మామూలుగా జొన్న దోసలు కదా! అవే చాలా డిఫరెంట్‌గా టేస్ట్ ఉంటాయి. ఇంక ఇవి ఇంకా బావున్నాయనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఎగ్ పొరటు తిని తిని, లేకపోతే ఎగ్ దోసలు తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందండి. మీరు తిన్నారా ఇంతకి?